సూచించు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకున్నాము. రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యములో మనము చూసినప్పుడు ఇక్కడ దేవుడు చాలా చక్కగా మనకి నేర్పిస్తున్న ఒక మాట. ఇక్కడ ఇద్దరు దొంగల్ని మనము చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ఇద్దరు దొంగలలో కూడా ఒక వ్యక్తి ఎలాగా పశ్చాత్తాపపడి దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటున్నాడో, క్షమాపణ కోరుకున్న తర్వాత తమ జీవితంలో దేవుడు ఎలాంటి మేలు జరిగిస్తున్నాడో ఇక్కడ దేవుని వాక్యంలో వివరంగా మనకి రాసి ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఇక్కడ నేర్పించే పాఠం ఏదనంటే, మన జీవితంలో పశ్చాత్తాప హృదయము కలిగి, మారు మనసు కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుడు మన పట్ల దేవుని కనికరం ఉంటుంది అనేది దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తూ ఉన్నది. ఇందులో మనం చూసినప్పుడు ఒకడైతే దేవుణ్ణి అవమానపరుస్తూ దూషిస్తూ, నీకు నీవు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మలను రక్షించు అని చెప్పి అక్కడ అంటూ ఉన్నాడు. అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, గర్వంగా మాట్లాడుతూ, అర్థమైందండి? ఆయన మాటే విధానము వేరేలాగుంది. అంటే తమ జీవితంలో ఒక తగ్గింపు, ఒక పశ్చాత్తాపము, ఒక మారు మనసు కలిగి జీవించాలి అనే ఒక మనస్తత్వము అతనిలో కనిపించలేదు. కాబట్టే ఆ యొక్క రెండో వ్యక్తి అక్కడ చక్కగా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు దేవునికి భయపడవా? అర్థమైందంటే ఆడు చెప్పిన మాట ఏంటంటే, ముందుగానే నీవు దేవునికి భయపడవా అంటే, ఆ దొంగ ఆయన దేవుడు అనేది గ్రహించాడు కాబట్టి, అర్థమైందండి, నీవు దేవునికి భయపడవా అంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రార్థనకు వస్తున్న మనము, దేవుని వాక్యాన్ని వింటున్న మనము, ప్రతిరోజు దేవుని యొక్క శిలువ ధ్యానాలలో ఉంటున్న మనము, ఈరోజు ఇదే ప్రశ్న నిన్ను నన్ను మనములను దేవుడు అడిగితే మనమేమి జవాబు చెప్పగలం? నీవు దేవునికి భయపడవా అంటే, ఎప్పుడైతే మనము దేవునికి భయపడతామో అప్పుడు మనము దేవునిలో పశ్చాత్తాపము కలిగి దేవునికి ఇష్టమైన జీవితం మనము జీవిస్తాం. అది వ్యత్యాసం కదా. ఈరోజు దేవునికి ఎప్పుడైతే మనము భయపడతామో అప్పుడు మనము మారు మనసు కలిగి మనము జీవిస్తాం. అక్కడ చెప్పిన మాట అది. ఆండోరుకి నీ ఎప్పో భయందు నడుంగిరియో అప్పో నీ కర్తరోட వార్తకి కీழ்పడింది నీ నడుపని. ஆண்டவரோட வார்த்தைக்கு எப்போ நீ பயந்து நடக்கிறியோ அப்போ நீ உன்னோட தவறுகள் எல்லாமே நீ உணர்வ. ஆண்டவருக்கு பயந்து எப்போ நீ நடக்கிறியோ அப்போ ஆண்டவர்கிட்ட நீ மன்னிப்பு கேட்ப. ஆண்டவருக்கு பயந்து எப்போ நீ நடக்கிறியோ அப்போ நீ மனம் திரும்புதல் இருக்கும். உனக்கு ஒரு பரிசுத்தமான ஒரு வாழ்க்கை உனக்கு இருக்கும் இல்லையா? దేవునికి దేవుని వాక్యానికి మనం ఎప్పుడైతే భయపడి జీవిస్తామో అప్పుడు నిజంగా మన జీవితంలో మన తప్పులన్నీ దేవుని దగ్గర సమర్పించుకొని క్షమాపణ కోరుకుంటాం, పాప క్షమాపణ మనము కోరుకుంటాం. ఈ దొంగ రెండో వాడిని నేరస్తుడిగా అక్కడ మోపినప్పుడు కూడా అతను అంటూ ఉన్నాడు, ఆయన దగ్గర ఏ తప్పిదం లేదు, ఇది మనకైతే వర్తిస్తుంది కానీ ఆయనకు వర్తించదు. నీవు దేవునికి భయపడవా కదా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి భయపడవా? దేవుని మందిరంలో కూర్చున్న నిన్ను దేవుడు అడుగుతున్న మాట, నీవు దేవునికి భయపడవా? నీవు దేవునికి భయపడినట్టు నీవు ఉంటే నీవు నిజంగా మారు మనసు పొందుతావు.
నీవు దేవునికి భయపడి జీవించే బిడ్డగా నువ్వు ఉంటే నిజంగా నీవు నీ తప్పులను దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటావు. దేవుని వాక్యం చెప్తున్నది. దేవుని మందిరానికి వస్తున్న నీవు, దేవుని మందిరంలో కూర్చున్న నీవు ఇంకా కూడా నీ జీవితంలో ఒక మార్పు లేకుండా, నీ జీవితంలో ఒక పాప క్షమాపణ లేకుండా, పశ్చాత్తాప హృదయంతో దేవునికి నువ్వు సమర్పించుకోకుండా దేవునితో నీవు జీవించలేవనేది దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. అంతకుముందు హేరోదు రాజు దేవుణ్ణి పలకరించాడు. దేవుడు ఒక్క మాట కూడా పలకలేదు. అంతకుముందు అర్థమైందేనండి, ఆ యొక్క శిలువ మీద ఉన్నప్పుడు అనేకమైన ప్రజలు అట్ట పోతూ నీవు దేవుడివా, మరి నువ్వెందుకు ఇలాగా అని చెప్పి ఎన్నెన్నో మాటలు అన్నారు. అక్కడ కూడా దేవుడు మాట్లాడలేదు. అదే శిలువ పక్కన ఉన్న ఇద్దరు దొంగలలో ఒకడు మాట్లాడాడు. వాడికి కూడా దేవుడు జవాబు చెప్పలేదు. వాడికి కూడా దేవుడు ஜவாபு చెప్పలేదు, நோர் திறவலேதண்டி இல்லையா. அங்கே இருக்கிற நிறைய பேர் அவரை பேசணும்னு சொல்லிட்டு எப்படியோ ட்ரை பண்ணி பார்த்தாங்க. யார்கிட்டும் பேசல. அவர் யார்கிட்ட வாய் திறந்து பேசல. ఎవరి దగ్గర నోరు తెరిచి మాట్లాడలేదు. ఎప్పుడైతే ఇది మనకు న్యాయము, ఆయన దగ్గర ఏ తప్పిదము లేదు, దేవా నీవు నన్ను జ్ఞాపకం చేసుకో, నా పాపాన్ని జ్ఞాపకం చేసుకో, నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. నీకు విరోధముగా నేను ఎంతో పాపము చేసి ఉన్నాను, నేను అరుగును గాను, కానీ నీవు క్షమించే దేవుడివి, నీవు మాకు ఒక విమోక్షనిచ్చే దేవుడివి, నా జీవితానికి ఒక మారు మనసు కలిగించే దేవుడివి, నా జీవితానికి ఒక అవకాశం ఇచ్చే దేవుడివి. కాబట్టి తండ్రి యేసు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు తెరిచాడండి దేవుడు ఆ నోరు. అప్పుడు తెరిచాడు దేవుడు నోరు. అప్పుడు చూపించాడు ఆయన కనికరం ఏందో, ఆయన దయ ఏందో అప్పుడు చూపించాడు ఆయన. అప్పుడు అన్నాడు ఆయన, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉందువు అని చెప్పి అప్పుడు నోరు తెరిచాడు. హేరోదు రాజు అడిగితే నోరు తెరవలేదు, ఆడున్న ప్రజలు అడిగితే నోరు తెరవలేదు. అర్థమైందండి. ఆ సిలువ పక్కనే ఉన్న ఇంకొక దొంగ అడిగితే నోరు తెరవలేదు. கர்த்தரோட தய, கர்த்தரோட கிருபை, கர்த்தரோட இறக்க குணம் அவன் மேலே போயிடுச்சு. அப்போதான் பேசுறாரு ஆண்டவர், அப்போதான் பேசுறாரு. ஏன் தெரியுமா? அவர் அங்கே மன்னிப்பு கேட்குறாரு. நான் செய்தது பாவம், நீ ஒரு தேவன், பாவத்தை மன்னிக்கிற ஒரு ஆண்டவர் நீ. ஆண்டவரே என் மேலே இரக்கம் பாராட்டு, நீ என் மேலே இரக்கம் பாராட்டு. அங்கே நமக்கு கற்றுக் கொடுக்குறது அதுதான். இன்னைக்கு நீ கூட மன்னிப்பு கேட்டால் ஆண்டவர் மன்னிப்பு கொடுப்பார். நீ மனம் திரும்பி நான் வாழ்றான்னு சொன்னால் உன் மேலே இரக்கம் பாராட்டுவார் ఆండవర్. దేవుని దగ్గర నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే దేవుడు నీ మీద కనికరము చూపిస్తాడు, దేవుడు దయ చూపిస్తాడు. నీకు నిజంగా దేవుని భయం ఉంటే, దేవుని వాక్యముతో జీవించాలని నీకు ఉంటే, మారు మనసు కలిగి నేను జీవించాలని ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రతిరోజు నీవు నేను మనము దేవుని దగ్గర ఒక క్షమాపణ కోరాలనేది దేవుడు అంటూ ఉన్నాడు. ఆ దొంగ ద్వారా దేవుడు నేర్పించేది మనకు అదే. బాగా ఆలకించండి. యేసు ప్రభు తర్వాత ఆ యొక్క పరదేశంలోకి ఎవరు చేరాడు చెప్పండి, చెప్పండి. యేసు ప్రభు తర్వాత, యేసు ప్రభు సిలువలో మరణించి మృత్యుంజయ 3వ రోజు లేచి ఆయన ఆరోహణమై పోయిన తర్వాత నెక్స్ట్ ఛాన్స్ ఎవరికి దొరికిందండి? ఎవరికి దొరికింది? పెద్ద 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 వాళ్ళకి ఎవరికి దొరకలేదు ఆ ఛాన్స్. మహానుభావులకి ఎవరికి దొరకలేదు ఆ అవకాశం. యేసు ప్రభు తర్వాత నెక్స్ట్ పరదేశంలో ఉన్నది ఎవరనంటే ఈ దొంగే. చూడండి, పాప క్షమాపణలో ఉండే ఒక గొప్ప ఆశీర్వాదం చూడండి. మారు మనసు పొంది జీవించే దాంట్లో ఉండే గొప్ప ఆశీర్వాదం చూడండి. దేవునికి భయపడి జీవించే దాంట్లో ఉండే ఆశీర్వాదం చూడండి. ఎంత గొప్ప అవకాశం అండి.
యేసు ప్రభు తర్వాత నెక్స్ట్ లిస్ట్లో ఆయనే. ఈరోజు ఆ అవకాశం నీకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ అవకాశం నీకు ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టే పరలోకం నుంచి భూలోకానికి వచ్చి నీ కోసం, నా కోసం, మన కోసం, మనము చేసిన పాపాల నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో తన ప్రాణము పెట్టాడు. మనకు ఒక పాప క్షమాపణ కలిగించేదానికోసం, మన మీద దేవుని యొక్క కనికరము చూపేదానికోసం ఆయన ఒక మంచి అవకాశం మనకిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం చెబుతున్నది, ఈరోజు ఎక్కడ కూర్చున్న నీ జీవితంలో, నేను ప్రతిరోజు దేవుని మందిరానికి వస్తున్నా, ప్రతిరోజు నేను దేవుని వాక్యాన్ని వింటున్నా, నా జీవితంలో నా దేవునికి ఇష్టం లేని ఈ పొరపాటు నేను చేస్తున్నా, నా జీవితంలో నా దేవునికి ఇష్టం లేని ఈ యొక్క ఆలోచన ఆలోచిస్తున్నా, నా దేవునికి ఇష్టం లేని ఈ యొక్క క్రియలను నేను జరిగిస్తూ ఉన్నా, నా దేవునికి ఇష్టం లేని ఈ యొక్క ప్రవర్తన నేను ప్రవర్తిస్తున్నా, నా దేవునికి ఇష్టం లేని బాటంలో నేను నడుస్తూ ఉన్నా, అయినను నా దేవుడు ఇంకా నన్ను ప్రేమించి నాకు ఒక అవకాశం ఇచ్చాడు అని నువ్వు ఆలోచించి పశ్చాత్తాప హృదయంతో నేను ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని మారు మనసు పొందాలని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? నువ్వు అనుకోవచ్చు, నేను ఎంత పాపం చేసినా, నేనెంత దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తున్నా, నన్ను ఇంకా దేవుడు మంచిగానే ఉంచున్నాడని నువ్వు అనుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడనేది మర్చిపోవద్దు. నీకు ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడనేది మర్చిపోవద్దు. నిన్ను దేవుడు ప్రేమించి ఇప్పటికైనా మారుతావు, ఇప్పటికైనా నువ్వు పశ్చాత్తాప హృదయం కలిగి జీవిస్తావు అనేది దేవుడు నీ పట్ల ఎదురు చూస్తూ ఉన్నాడు. నీకు సమయం ఇచ్చి నీకు ఒక శాంతి ఇస్తున్నాడు దేవుడు. దేవుని వాక్యం అదే చెప్తూ ఉన్నది, సమయము సద్వినియోగము చేసుకోమని దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో చెప్తున్న మాట. ఎఫెసీయుల 5వ అధికారం 15వ వచనం 16వ వచనం పడింగా. జాగ్రత్తగా మీరు చూసుకొని తమిళ పడింగా. ఎఫెసీయుల 5వ అధికారం 15, 16. ఆమేన్. దేవుని వాక్యం చెప్తున్నది, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అజ్ఞాని వల్లనే కాక జ్ఞానుల వల్లే మీరు జాగ్రత్తగా మీ జీవితాన్ని మీరు కాపాడుకోండి అని బైబిల్ క్లియర్గా చెప్తుందాడ. దినములు చెడ్డగా ఉన్నాయి, நாட்கள் பொல்லாததா இருக்கிறதுனால நீங்க ஜாக்கிரதையா நடுங்க, ஞானம் உள்ளவனா நடுங்கன்றார் ஆண்டவர். இல்லையா? உலகத்துல ஞானம் காட்டுறது இல்லை. உலகத்துல ஞானின்னு சொல்றவன், அறிவாளி சொல்றவனெல்லாம் பைபிள் பிரகாரம் முட்டாளு. பைபிளே சொல்லுது அந்த வார்த்தை. நீ உலக பிரகாரம் ஞானி அண்ணா, என் கண் பார்வையில் நீ ముట్టాలరాంటారు ఆండవరు. నీ ముట్టాల్. లోకరీతిగా నేను జ్ఞానవంతుడు అనుకుంటే నువ్వు వెర్రివాడు అంటున్నాడు దేవుడు. ఇది ఆత్మీయ జ్ఞానం. నేనేదో తెలివిగా తప్పించుకుంటాను, నేనేదో తెలివిగా ఇది చేసుకుంటా అంటే లోకంలో నువ్వు తప్పించుకోవచ్చు. నీ జ్ఞానాన్ని లోకంతో సరిపోద్ది, దేవుని దగ్గర పనికిరాదు. దేవుడు హృదయ అంతరంగాన్ని చూసే దేవుడు, ఆయన అన్ని కనిపెట్టే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఎక్కడ కూడా నీవు తప్పించుకోలేవనేది దేవుని యొక్క వాక్యము క్లియర్గా మనకి చెప్తూ ఉన్నది. దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, జ్ఞానుల వలె మీరు నడుచుకోండి, మీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అక్కడున్న యొక్క దొంగకి బాగా అర్థమైపోయింది, ఈ సమయంగా నేను వదిలిపెడితే ఇంకా నాకు జీవితంలో దేవాది దేవుని కృపను నేను పొందుకోలేను, కనికరం పొందుకోలేదు అని చెప్పేసి వెంటనే అక్కడున్న స్థితిలో ఆయన వెంటనే క్షమాపణ కోరుతున్నాడు. అక్కడ అంత కళ్ళనికి నెల తెలియదు,
இனி நமக்கு சான்ஸ் கிடையாது. இதுதான் ஒரு நல்ல வாய்ப்பு இல்லையா? ఈ యొక్క మంచి సమయము, இந்த நல்ல வாய்ப்பு நான் பயன்படுத்தினாதான் எனக்கு ஒரு பரதேசில் நமக்கு ஒரு இடம் கிடைக்கும். ஆண்டவர் என்னை மன்னிப்பார், ఆండవరు என்ன మన్నిపారు இல்லையா? కాబట్టి ఈరోజు సమయము సద్వినియోగం చేసుకో. రాబోయే దినాలు ఏమవుతాయో నీకు తెలియదు ప్రియ దేవుని బిడ్డ. దేవుని సన్నిధిలో ఉంటున్నా నీవు జ్ఞానముగా తప్పించుకుంటున్నాను అనుకోబాకు. నేను ఎన్ని తప్పులు చేసినా, నేను ఎన్ని పాపాలు చేసినా, నేను మంచిగా ఉన్నాను, నాకు మంచిగా ఆరోగ్యం ఉంది కదండి, ఏదేదో నాకు ఏమి లేదు, ఏమి జరగలేదని అనుకోవద్దు. శాంతిస్తున్నాడు దేవుడు, అవకాశం ఇస్తున్నాడు దేవుడు కదండి. యోధాకు దేవుడు అవకాశం ఇచ్చాడు, యోధాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని ప్రయోజనం చేసుకోలేదు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఉరిపెట్టుకొని సచ్చాడు, ఉరిపెట్టుకొని సచ్చాడు. ఈరోజు నీకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. పేతురుకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు కదా. 3 సార్లు బొంకినా, అబద్ధమాడినా ఒక అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన దానికి తప్పు ఒప్పుకున్నాడు. అక్కడ యోధా ఇస్కరియోతు కూడా తప్పు చేశాడు, కూడానే ఉండి నమ్మక ద్రోహి. ఆ నమ్మక ద్రోహికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. యేసు ప్రభుతోటే ఉండి, యేసు ప్రభుతోటే భక్తి పరుల్లాగా, పరిశుద్ధుల్లాగా యాక్టింగ్ చేసుకుంటూ జీవించాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నా నీవు, యేసు రక్తంలో కడగబడ్డ నీవు, బాప్టిజం తీసుకున్న నీవు, యేసు ప్రభుల యాక్టింగ్ చేస్తూ తిరుగుతున్నావేమో ఆలోచించు. వేషధారి భక్తి వద్దు, నటన భక్తి వద్దు. అయ్యో వేషధారులారా, శాస్త్రుల పరిచరులాగా వేషధారులాగా జీవించొద్దు అంటున్నాడు అక్కడ. యోధా ఇస్కరియోతు నెంబర్ 1 యాక్టర్, నెంబర్ 1 యాక్టర్ వాడు. అర్థమైందానండి? కూడానే ఉండి శిష్యులకు కూడా కనిపెట్టలేని స్థితులలో నెంబర్ 1 యాక్టింగ్ చేశాడు. కానీ అందరు కళ్ళు కప్పాడు, కానీ యేసుప్రభు కళ్ళు కప్పగలిగాడా? యేసుప్రభు కళ్ళు కప్పగలిగాడా? వాడు వేషధారణ భక్తి, వాడు నటన భక్తి యేసుప్రభుకి బాగా తెలుసు. అయినా అవకాశం ఇచ్చాడు, అయినా ఛాన్స్ ఇచ్చాడు. పోనీలే, ఆ పేద విధవరాలు ఏదో చేస్తుంటే ఏదో కనికరం చూపినట్టు, దయ చూపినట్టు, అమ్మ ఇంత డబ్బు వేస్ట్ చేయబాకు, ఇంత నూనె వేస్ట్ చేయబాకు అని అంటే కదా, తమ హృదయము చెడ్డ తలంపుతో ఈ మాట మాట్లాడుతుందని బైబిల్ చెబుతుంది. ఆ మాట దేవుడు పలికినాడు. తమ హృదయం చెడ్డది, వాడు మనసు పూర్తిగా చెప్పలే ఆ మాట అంటున్నాడు దేవుడు. ఎందువల్లంటే హృదయ అంతరంగాన్ని ఎడిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. నీ నటన భక్తి, నీ వేషధార భక్తి, నీ నటన విశ్వాసం, నీ నటన పరిశుద్ధత అన్ని దేవునికి బాగా తెలుసు. అయినా దేవుడు అవకాశం ఇచ్చుకో, లాస్ట్ ఫైనల్ దాకా అవకాశం ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇప్పటికైనా మారుతాడు. ఆ ప్రభు బల్లలోనే చెప్తున్నాడు, మీలో ఒకడు నన్ను పట్టిస్తాడయ్యా. ఈ బంతిలో ఎవడైతే మొదటి చేయేస్తాడో వాడే పట్టి. ఇంత క్లూ ఇచ్చాడు ఆయనకి, ఇంత క్లూ ఇచ్చాడు. అరే ఈ బంతిలో నేను కూడా ఉన్నాను, యేసు ప్రభు నన్నే అంటున్నాడు కదా. నా నటన భక్తి ఆయనకి తెలిసిపోయింది, నా వేషధార భక్తి ఆయనకి తెలిసిపోయింది, నా యాక్టింగ్ ఆయనకి తెలిసిపోయిందని కనీసం అక్కడైనా ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. இல்லையா? அங்கே அது ஒத்துக்குனாரா? ஒத்துக்கல இல்லையா? அங்கே கூட ட்ராமா போடுறாரு, அங்கே கூட வேஷம் போடுறாரு, కాబట్టి చర్చిలో మనం వేషం వేసినంత మాత్రాన భక్తి పరులు అయిపోం. చర్చిలో బైబిల్ పట్టుకొని వచ్చినంత మాత్రాన భక్తి పరులు అయిపోము. చర్చిలో బైబిల్ వాక్యాలు చదివినంత మాత్రాన భక్తురాలు అయిపోము. చర్చిలో ప్రార్థనించినంత మాత్రాన భక్తురాలు అయిపోము. పాటలు పాడినంత మాత్రాన, ఆరాధించినంత మాత్రాన భక్తి పరులు అయిపోము. నీ వేషధార భక్తి దేవాది దేవుడికి బాగా తెలుసు. ఈయన ప్రజలు నన్ను పెదవులతో దూషిస్తున్నారు, కానీ వీళ్ళ హృదయమో నాకు దూరంగా ఉంది అన్నాడు. దూరంగా మందిరంలోనే కూర్చున్నావు, నీ హృదయము దేవునికి దగ్గరగా ఉందా? నీ హృదయము దేవుని వాక్యానికి దగ్గరగా ఉందా? నీవు దేవునికి భయపడి జీవిస్తున్నావా? ஆண்டவரோட சமூகத்துல தானே இருக்கிற. உன் இறுதி ஆண்டவருக்குள்ள இருக்குதா? ஆண்டவரோட வசனத்துக்குள்ள இருக்குதா? ஆண்டவரோட ஜெபத்துக்குள்ள இருக்குதா? பரிசுத்தமான வாழ்க்கை வாழணும்னு சொல்லிட்டு ஏதாவது ஒரு தீர்மானம் உங்ககிட்ட இருக்குதா? கர்த்தருக்கு பயந்து நீ நடுங்கி இங்க உட்கார்ந்து இருக்கிறியா?
ஆண்டவரோட சமூகத்தில் நீ உக்காந்துருக்கிற, ஆனா கர்த்தருக்கு பயந்து நீ உக்காந்துருக்கிறியா? దేవునికి భయపడి దేవుని మందిరంలో నువ్వు కూర్చొని ఉన్నావా? ఇది పరిశుద్ధ స్థలము, నా దేవాది దేవుని నేను పరిశుద్ధంగా జీవించాలని ఎప్పుడైనా నువ్వు తలంచుకొని ఇక్కడ కూర్చొని ఉన్నావా? దేవుని వాక్యం చెబుతుంది, నీవు భయపడవా దేవునికి? నీవు దేవునికి భయపడవా అంటున్నాడు అక్కడ. ఈరోజు అదే మాట నిన్ను అడుగుతున్నాడు. నీ వేషధార భక్తిని, నటన భక్తిని మార్చుకో. దేవుడు హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు. దేవుని వాక్యం చెప్తున్నది, సమయము సద్వినియోగపరచుకో, నేను జ్ఞానము వలె తప్పించుకుంటానని అనుకోబాకు. దేవునిలో జాగ్రత్తగా చూసుకొని భక్తి అంటున్నాడు. దేవునిలో జాగ్రత్తగా చూసుకొని విశ్వాస జీవితాన్ని అంటున్నాడు. நம்ம ஜாக்கிரதையாக பார்த்துக்கணுமா? நம்ம ஆண்டவருக்குள்ள எப்படி இருக்கிறோம், ரொம்ப ஜாக்கிரதையாக நம்ம பார்த்துக்கணும்னு சொல்றார் ஆண்டவர். இல்லையா? కాలము సమీపముగా ఉన్నది. రేపు దినము నీది కాదు. ఎప్పుడు ఏమి జరుగుద్దో నీకు తెలియదు. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నది. రేపు మనిషి ఎవడుంటాడో పోతాడో మనకు తెలియదు కదా. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం కదండి. దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం కదా. థాయిలాండ్, జపాను ఇవన్నీ కూడా మన కంటి ముందే జరిగాయి. వితిన్ 7 సెకండ్, అంతే 7 సెకండ్లలో 1500 శవాలు లేపేశారు. 7 సెకండ్లు. 7 సెకండ్లో వచ్చిన భూకంపం 1500 మందిని చంపేసింది. వాళ్ళు అనుకున్నారా? ఒకే బిల్డింగ్లో ఉన్నారు వాళ్ళు. హ్యాపీగా మనము ఉదయం లేచి మనం హ్యాపీగా మనము మన పనులు మనం చేసుకుందాం, ఇది చేద్దాం, అది చేద్దామని ఎన్నో ప్లాన్లు వేసి ఉంటారు. వాళ్ళు వేసి ఉంటారు. లేదు చూసారా? వాళ్ళు చూడలేదు. ఉదయం లేస్తే శవాలు మిగిలిపోయాయి. వాళ్ళు ఇంకా లెక్క తేల్చలేదు. ఇంకా అనేకమైన శవాలు దాని కింద ఉన్నాయంటున్నారు. ఇది మన జీవితం. ఈ జీవితానికి మనం ఏదేదో సాధించాలి, ఏదేదో ఇదని చెప్పేసి కుళ్ళు, కృతంత్రము, అర్థమైందండి, అసూయ, పగ, దేశం, పాపము, కామత్వం, అన్యాయం, అక్రమం, ఒకరి మీద ఒకరు సాడీలు జీవించే కొంతకాలం దేవుడు అంటూ ఉన్నాడు, జీవిస్తున్న కొంతకాలము నీవు నాకు భయపడి జీవించు. దేవుడు అందుకే ఈ దృశ్యాలు చూపిస్తున్నాడు నీకు. దేవుడు అందుకే ఇవన్నీ చూపిస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితానికి ఒక ప్రాధాన్యత ఉంది. క్రైస్తవునికి ఒక ప్రాధాన్యత ఉంది. క్రీస్తు పోలే నీవు నేను మనము జీవించాలనే దేవుడు కోరుతూ ఉన్నాడు. చూడండి, ఎబ్రీయులు రాసిన పత్రిక చదవండి. ఎబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట, అద్భుతమైన మాట